హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ అత్తా కోడళ్ళ పోరు. ఏ ముహూర్తాన అరుంధతి అత్తవారింట అడుగుపెట్టిందో గాని ఆమెకు అత్త ఆండాళమ్మకు క్షణం కూడా పడేది కాదు. అత్త ఎడ్డమంటే కోడలు తెడ్డమనేది. ఎప్పుడైనా మనసుపడి కోడలు కొత్త చీర సింగారించి సిగలో పూలు చెండు తురుముకుంటే ఆండాళమ్మకు మనసు ఒప్పేదే కాదు. ఏమిటి వీధి మనిషి వేషాలు, అసలు ఇది సంసారాలకు పంపేనా అని ఈసడించుకునేది. నేను సింగారించుకుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావెందుకు అని అత్తను ఎత్తి పొడిచేది అరుంధతి. ఏ రోజైనా ఆండాళమ్మ తోటకూర తెచ్చి తీయగూర చెయ్యమంటే నీ కొడుక్కు పుల్లకూర ఇష్టమని పెడసరంగా బదులిచ్చేది అరుంధతి. రోజంతా పొలంలో కష్టపడి పనిచేసి చీకటి పడే వేళకు ఇంటికి తిరిగి వచ్చే అమరయ్యకు ఈ అత్త కోడళ్ల పోరుతో మనశ్శాంతి లేకుండా పోయింది. సాధు స్వభావం గల అతను అటు భార్యకు గాని ఇటు తల్లికి గాని సర్ది చెప్పలేక సతమతమైపోతూ ఉండేవాడు. ఒకరోజు సాయంకాలం ఇంటికి తిరిగిపోవడానికి మనసు రాక అమరయ్య పొలం గట్టు మీద విచారంగా కూర్చున్నాడు. అంతూ పొంతూ లేకుండా ఎటైనా పారిపోవడమా లేక సన్యాసుల్లో కలిసిపోవడమా అని ఆలోచిస్తున్న అమరయ్యను ఆ దారి వెంట వెళుతున్న అతడి మిత్రులు రామయ్య భీమయ్య చూసి దగ్గరకు వచ్చి, ఏమైంది, కొత్తగా పెళ్ళైన వాడివి ఇలా దిగులు పడి ఇంటికి పోకుండా ఇక్కడ కూర్చున్నావేమిటి అని అడిగారు. అమరయ్య వాళ్లకు తన పరిస్థితి వివరించి, సరే అంతా నా కర్మ, అనుభవించక తప్పదు కదా, అది సరే ఇప్పుడు మీ ప్రయాణం ఎక్కడ దాకా అని అడిగాడు. అందుకు వాళ్ళు, పొరుగురులో నాటకాలు ఆడుతున్నారు, వేషం కట్టడానికి వెళుతున్నాం, త్వరలో శ్రీరామనవమి వస్తున్నది కదా అన్నారు. ఆ తర్వాత రామయ్య భీమయ్యలు కాసేపు అమరయ్యతో అవి ఇవి మాట్లాడి, నువ్వేమీ దిగులు పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళు, త్వరలోనే నీ సమస్య పరిష్కారం అయిపోతుందిలే అన్నాడు రామయ్య. అవును, రామయ్య మాటకు తిరుగులేదు మరి అంటూ భీమయ్య గట్టిగా నవ్వేశాడు. ఒక వారం గడిచింది. ఆ రోజు నిండు పున్నమి. అమరయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. పెరట్లో నూతి దగ్గర ఏదో గలగలమంటూ పెద్దగా శబ్దం వినిపించింది. అత్తా కోడళ్ళిద్దరూ ఉలిక్కిపడి లేచి కూర్చుని ఏమిటా శబ్దం అని ఆశ్చర్యపోతూ పెరటి గుమ్మం తలుపు తీసి పెరట్లోకి వెళ్ళారు. నూతిగట్టు మీద రెండు జడల దయ్యాలు కూర్చొని ఒక నగల మూటను ఊపుతూ గలగల శబ్దం చేస్తున్నాయి. అది చూసి కెవ్వున అరవబోయిన అత్తా కోడళ్లకు గొంతులు పెగల్లేదు. అది గమనించిన జడల దయ్యాలు, భయపడకండి, మనుషుల్లో మంచివాళ్ళు ఉన్నట్లే దయ్యాల్లో మంచి దయ్యాలుండడం విడ్డూరమేం కాదు. అసలు సంగతేమంటే అత్తా కోడళ్ల పోరు లేని ఇంట ఈ నగల మూట వదిలి వెళదామని ఊరంతా గాలిస్తూ ఇటుగా వచ్చాం. ఎంత తిరిగినా ఎక్కడా అలాంటి ఇల్లు ఒక్కటీ కనిపించలేదు. ఈ ఇంట్లోనూ అత్తా కోడళ్ల మధ్య సఖ్యత ఉన్నట్లు తోచదు అంటూ ఉస్సురుమన్నది పెద్ద జడల దయ్యం. ఈ మాటలతో కొంత ధైర్యం తెచ్చుకున్న ఆండాళమ్మ, సరే ఇంతకు ఈ నగల మూట మీకెక్కడిది అని అడిగింది మెల్లగా అడుగు ముందుకు వేస్తూ. ఆ ప్రశ్నకు చిన్న జడల దయ్యం రెండు చేతులతో గట్టిగా తలగొక్కొని, మొన్న అర్ధరాత్రి మేమిద్దరం అడవిలో తిరుగుతూ ఉండగా ఇద్దరు దొంగలు ఈ నగల మూటతో మాకెదురుపడి మమ్మల్ని చూసి కెవ్వుమంటూ కేకలు పెట్టి మూటను జార విడిచి పరుగులు తీశారు అన్నది. ఆ జవాబు వింటూనే ఆండాళమ్మ ఏదో మాట్లాడబోయేంతలో అరుంధతి ఆగమన్నట్లు అత్తకేసి గట్టిగా చేయి ఊపి, మీ కథ బుద్ధిమంతులు నమ్మదగినట్లుగానే ఉన్నది. అయితే ఆ నగలను ఎవరైనా పేదవాళ్లకు దానం చేయకుండా పోర్లేని అత్తాకోడళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన మీకెందుకు కలిగింది అని అడిగింది. అందుకు పెద్ద జడల దయ్యం విచారంగా, గొంతు పట్టుకుపోయే ప్రశ్న అడిగావు. మేమిద్దరం కూడా మీలాగే అయిన దానికి కాని దానికి పోట్లాడుకునే అత్తాకోడళ్ళమే. మా ఇంటికి ఎదురుగా ధ్యాన మందిరం ఒకటి ఉండేది. అందులో ధ్యానం చేసుకునే జటామునికి మా అరుపులు కేకలు ధ్యానభంగం కలిగిస్తూ ఉండడంతో ఆగ్రహించి మమ్మల్ని దయ్యాలై పొమ్మని శపించాడు. అప్పుడు మేము ఆయన పాదాల మీద పడి క్షమించమని కోరగా, ఏ ఇంట్లో అయితే అత్తాకోడళ్ళు సఖ్యంగా ఉంటారో ఆ ఇంటికి మీరు మంచి చేశారంటే అప్పుడు మీకు దయ్యాల రూపం పోయి మనిషి రూపం వస్తుంది అని చెప్పాడు అన్నది. అప్పుడు ఆండాళమ్మ, ఇంతకు ఆ నగల మూటను మాకు ఇస్తారు కదా అన్నది సందేహిస్తూ. ఓ, నిక్షేపంగా ఇస్తాం, దానికి బదులుగా మీరు మాకొక మాట ఇవ్వాలి అన్నది చిన్న జడల దయ్యం. అలాగే చెప్పండి అన్నారు అత్తాకోడళ్ళు ఆశగా. వచ్చే పౌర్ణమికి నగల మూటతో మళ్ళీ వస్తాం. ఈ నగల మీద ఆశతో కాకుండా మీ అత్తాకోడళ్ళు నిజంగానే ఎంతో సఖ్యంగా ఉండాలి. అలా ఉన్నారా లేదా అనేది మేము అదృశ్యంగా ఉండి కనిపెడుతూనే ఉంటాం. సరే, తొలికూడి కూసే వేళయింది, పోయి తలుపులు మూసుకొని పడుకోండి అన్నాయి. జడల దయ్యాలు వెళ్ళిపోయాయి.
అత్తాకోడళ్ళు తృప్తిగా తలాడించి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఇంట్లోకి వెళ్ళాక దయ్యాలు రెండు పెరటి గోడ దూకి చీకట్లో కలిసిపోయాయి. ఆ మర్నాటి నుంచి అత్తాకోడళ్ళు మంత్రం వేసినట్లుగా తల్లి కూతుళ్ళ మాదిరిగా సఖ్యంగా ప్రేమగా మెలగసాగారు. ఇది చూసిన అమరయ్యకు అంతులేని ఆనందము ఆశ్చర్యము కలిగాయి. ఈ విధంగా 30 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు పౌర్ణమి. పెరట్లో వెన్నెల విరగబూచి కాస్తున్నది. ఎప్పుడు ఆ జడల దయ్యాలు వస్తాయా, నగల మూట తమ చేతికిస్తాయా అని అత్తాకోడళ్ళిద్దరూ నిద్రపోకుండా కాచుకొని కూర్చున్నారు. తొలికోడి కూసింది. అయినా దయ్యాల జాడే లేదు. అత్త ఆండాళమ్మ విచారంగా అరుంధతితో, మనం ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ప్రేమ కనబరుచుకోవాలని దయ్యాలు చెప్పాయి కదా. నాకు లోపల అప్పుడప్పుడు కొన్ని చెడ్డ ఆలోచనలు, కపట బుద్ధి కలిగిన మాట నిజం. ఇది గ్రహించే దయ్యాలు రాలేదనుకుంటున్నాను అని చెప్పింది. నీలాగే నాకు అలాంటి ఆలోచనలు వచ్చిన మాట నిజం అత్తయ్య. నగల సంగతి ఎందుకు? ఈ నెల్లాళ్ళు మనం ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఇక బతికినన్నాళ్ళు ఇలాగే కలిసికట్టుగా జీవిద్దాం. ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఎంతగానో సంతోషిస్తున్నాడు చూసారా అన్నది అరుంధతి. అవును మరి, చిన్నదానివైనా ఎంత చక్కటి ఆలోచన వచ్చిందే నీకు అరుంధతి అంటూ ఆండాళమ్మ కోడలిని తెగ మెచ్చుకున్నది. పక్క గదిలో ఉన్న అమరయ్య తొలికూడి కూత వింటూనే ఇక పొలానికి వెళ్ళాలని బయలుదేరబోతూ వాళ్ళ సంభాషణ విని అత్తాకోడళ్లలో వచ్చిన మార్పుకు చాలా ఆనందించాడు. తన మిత్రులిద్దరూ దయ్యాల రూపంలో వచ్చి తన ఇంటిని చక్కదిద్దారన్న సంగతి అతనికి ఇప్పటికి కూడా తెలియదు.